సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీగా వర్క్ చేయడం మీ కల? గవర్నమెంట్ జాబ్స్కి అప్లై చేసి అలసిపోయారా? మన రాష్ట్రంలోనే తక్కువ పోటీ ఉన్న ఏదైనా నోటిఫికేషన్ కోసం ఎదురుచూస్తున్నారా? అయితే ఈ జాబ్ నోటిఫికేషన్ మీకోసమే. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకునే ముందు వీడియోను లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నోటిఫికేషన్ సింబల్ పైన క్లిక్ చేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. కేంద్ర డిఫెన్స్ అండర్లో భారత్లో మొత్తం ఎన్ని సైనిక్ స్కూళ్లు ఉన్నాయి? 33, 44, 55, 66. మీ సమాధానాన్ని కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. ఇక ఈ వీడియోలో జాబ్ నోటిఫికేషన్ కు సంబంధించిన విషయానికి వస్తే, భారత్ డిఫెన్స్ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా కొన్ని సైనిక్ పాఠశాలలు ఉన్నాయి. ఆ స్కూళ్లన్నీ సెంట్రల్ డిఫెన్స్ మంత్రిత్వ శాఖ కింద పనిచేస్తాయి. అలాంటి స్కూల్స్ లో ఒకటి కోరుకొండలోని సైనిక్ పాఠశాల. ఈ కోరుకొండ సైనిక్ పాఠశాలలో జాబ్ వేకెన్సీలకు నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. అయితే ఈ నోటిఫికేషన్ ద్వారా రిక్రూట్ చేసుకున్న వాళ్ళు కేవలం 1 సంవత్సరం పాటు కాంట్రాక్ట్ అగ్రిమెంట్ కింద వర్క్ చేయాలి. కాంట్రాక్ట్ పీరియడ్ అయిపోయిన తర్వాత వాళ్ళు వేరే జాబ్ కోసం అప్లై చేసుకుని రెడీ కావాల్సి ఉంటుంది. 1 ఇయర్ కాంట్రాక్ట్ అయినా కూడా పనిచేసేది సైనిక్ స్కూల్లో కాబట్టి ఫ్యూచర్లో ఇంకా మంచి ఆపర్చునిటీ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఈ నోటిఫికేషన్ లో సైకాలజీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళకి, కొంత ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి కౌన్సిలర్ గా వేకెన్సీ ఉంది. వీళ్ళ శాలరీ 52,000కు పైగానే ఉంటుంది. ఫీమేల్ పీటీ మాస్టర్, క్రాఫ్ట్ అండ్ వర్క్ షాప్ ఇన్స్ట్రక్టర్, హార్స్ రైడింగ్ ఇన్స్ట్రక్టర్, బ్యాండ్ మాస్టర్, మెడికల్ ఆఫీసర్, నర్సింగ్ సిస్టర్ వేకెన్సీలు కూడా ఉన్నాయి. ఈ నోటిఫికేషన్ లో ఎంపికైన వాళ్ళకి మినిమం 29,000 శాలరీ నుంచి 75,000 శాలరీ వరకు ఉంటుంది. కోరుకొండలోని ఈ సైనిక్ స్కూల్లో ఈ పోస్టులకు అప్లై చేద్దాం అనుకునే వాళ్ళు సైనిక్ స్కూల్స్ korukonda.org అనే అఫీషియల్ వెబ్సైట్ ను విజిట్ అవ్వండి. అక్కడి నుంచి అప్లికేషన్ ను డౌన్లోడ్ చేసుకోవాలి. నోటిఫికేషన్ కు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ చదివిన తర్వాత అప్లికేషన్ ఫామ్ ను చేతితో ఫిల్ చేసి అప్లికేషన్ ను ఎడ్యుకేషన్ సర్టిఫికేట్లను, ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్లను అటాచ్ చేసి కోరుకొండలోని సైనిక్ స్కూల్లోని ప్రిన్సిపల్ కు పోస్ట్ చేయాలి. అప్లికేషన్ తో పాటు జనరల్ క్యాండిడేట్లు అయితే 500 రూపాయలు, ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ క్యాండిడేట్లు అయితే 250 రూపాయల డీడీని కోరుకొండ సైనిక్ స్కూల్ ప్రిన్సిపల్ ఫేవర్ లో తీయాలి. ఈ పోస్టులకు అప్లై చేసే చివరి తేదీ ఎప్పుడనే విషయానికి వస్తే, నోటిఫికేషన్ రిలీజ్ అయిన 21 రోజుల్లోపు క్యాండిడేట్లు అప్లై చేసుకోవాలి. అప్లికేషన్ ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాత క్యాండిడేట్లను షార్ట్ లిస్ట్ చేస్తారు. అలా షార్ట్ లిస్ట్ అయిన వాళ్ళని కోరుకొండ సైనిక్ స్కూల్ కి రిటర్న్ టెస్ట్ ఇంటర్వ్యూ కోసం పిలుస్తారు. కోరుకొండ రావడానికి ఎలాంటి ట్రావెలింగ్ అలవెన్స్లను పే చేయరు. క్యాండిడేట్ తన సొంత ఖర్చులతో ఇంటర్వ్యూకి రావాల్సి ఉంటుంది. రిక్రూట్మెంట్ ప్రాసెస్ లో అభ్యర్థి ఎలాంటి మాల్ ప్రాక్టీస్లకు పాల్పడ్డా క్యాండిడేచర్ ను రద్దు చేసే అవకాశం కోరుకొండ సైనిక్ స్కూల్ యాజమాన్యానికి ఉంటుంది. ఈ స్కూల్ కేంద్ర డిఫెన్స్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నడుస్తుంది కనుక అప్లికెంట్స్ చాలా జాగ్రత్తగా ఉండాలి. రిక్రూట్మెంట్ ప్రాసెస్ లో సెలెక్ట్ అయిన క్యాండిడేట్లకు 1 ఇయర్ వరకు కాంట్రాక్ట్ కింద పని చేయించుకుంటారు. ఆ తర్వాత కాంట్రాక్ట్ ను పొడిగిస్తారు. లేదంటే క్యాండిడేట్ వేరే జాబ్ కోసం ట్రై చేసుకోవాలి. కానీ ఈ జాబ్ డిఫెన్స్ ఆధ్వర్యంలో నడిచే స్కూల్లో కాబట్టి ఇక్కడ పనిచేసిన క్యాండిడేట్లకు మంచి ఫ్యూచర్ ఉంటుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.